భారత్ మాతా శివశక్తి అవతార్ సత్య గీత మురళి తేదీ 2/5/2026 ప్రభాత పాఠము. సేవాదారి పిల్లలు ఏ మఠము లేదా పంథాకు చెందిన వారు కూడా దేవతలుగా కాలేరు. ముందుగా బ్రాహ్మణులుగా కాకుండా దేవతలుగా ఎలా అవుతారు? కల్పం క్రితం ఎవరైతే అయ్యారో వారు మాత్రమే అవుతారు. మధురాతి మధురమైన పిల్లలు తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. అదేవిధంగా స్వదర్శన చక్రాన్ని కూడా గుర్తు చేస్తూ ఉండండి. అందరితో పురుషార్థం కూడా చేయించాలి. ఓం నమః శివాయ. ఆత్మీయ తండ్రి బ్రహ్మ ద్వారా సూచన చేస్తున్నారు. మీరు స్మృతి చేసినట్లయితే ఈ విధంగా అవుతారు. సత్వ ప్రధానంగా మారి తమ స్వర్గ రాజ్యంలోకి ప్రవేశిస్తారు. ఇది మీకు మాత్రమే చెప్పడం లేదు. ఈ సందేశాన్ని భారత్లోనే కాకుండా విదేశాల వారికి కూడా చేరుతుంది. చాలా మందికి సాక్షాత్కారం కూడా జరుగుతుంది. ఎవరికైతే సాక్షాత్కారం జరుగుతుందో వారు కూడా బుద్ధి ద్వారా ఆలోచించాలి. తండ్రి పరమాత్మ బ్రహ్మ ద్వారానే సాక్షాత్కారం చేయిస్తారని చెప్తున్నారు. మీరు ప్రిన్స్ గా అవ్వాలంటే బ్రహ్మ లేదా బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళండి అనే సాక్షాత్కారం జరుగుతుంది. యూరోప్ వాసులు కూడా దీనిని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. భారత్ పారడైజ్ గా ఉన్నప్పుడు అక్కడ ఎవరి రాజ్యం ఉండేదో ఎవరికి తెలియదు. భారత్ మాత్రమే స్వర్గంగా ఉండేది. ఇప్పుడు మీరందరూ అర్థం చేసుకుంటున్నారు. ఇది సహజ రాజయోగము. దీని ద్వారానే భారత్ స్వర్గంగా లేదా హెవెన్ గా మారుతుంది. విదేశీయుల బుద్ధి కొంచెం బాగుంది. వారు వెంటనే అర్థం చేసుకుంటారు. ఇక్కడైతే పూర్తిగా తమో ప్రధాన బుద్ధి గలవారిగా ఉన్నారు. మరి ఇప్పుడు సేవాధారి పిల్లలు ఏం చేయాలి? అలాంటి వారికి డైరెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లలకు ప్రాచీన రాజయోగాన్ని నేర్పించాలి. మీ దగ్గరకు మ్యూజియానికి గాని ప్రదర్శనకు గాని చాలా మంది వస్తారు. వచ్చిన వారు కూడా అభిప్రాయాలు వ్రాస్తారు. కానీ స్వయంగా అర్థం చేసుకోరు. కొంచెం టచ్ అయితేనే వస్తారు. అయినా పేదవారు తమ మంచి అదృష్టాన్ని పొందుతారు. అర్థం చేసుకోవడానికి పురుషార్థం చేస్తారు. ధనవంతులకు పురుషార్థం చేసే తీరిక ఉండదు. దేహాభిమానం చాలా ఉంటుంది కదా. డ్రామా అనుసారంగా బాబా శిక్ష వేసినట్లుగానే కనిపిస్తుంది. అయినప్పటికీ వారి ద్వారా కూడా ఈ సందేశాన్ని ప్రచారం చేయాలి. విదేశీయులు కూడా ఈ జ్ఞానాన్ని కోరుకుంటున్నారు. విని చాలా సంతోషిస్తారు. గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా ఎంతగానో కష్టపడతారు. కానీ వారికి తీరిక దొరకదు. ఇంట్లో ఉన్న వారికి సాక్షాత్కారం జరిగినా కూడా వారికి అర్థం కాదు. అందుకే పిల్లలకు బాబా సూచన చేస్తున్నారు. మంచి మంచి అభిప్రాయాలను సేకరించి వాటన్నింటినీ కలిపి ఒక పుస్తకాన్ని తయారు చేయండి. ఇలా చేసినట్లయితే చాలా మందికి నచ్చుతుంది. విదేశీయులు లేదా భారతీయులకు కూడా సహజ రాజయోగాన్ని తెలుసుకోవాలని ఆశిస్తున్నారు. సహజ రాజయోగం ద్వారా భారత్కు లభించే స్వర్గ రాజ్యాధికారం గురించి తెలిపే ఈ మ్యూజియంను మీటింగులు జరిగే గవర్నమెంట్ హౌస్ లోపల ఎందుకు ఏర్పాటు చేయకూడదు? దీని గురించి పిల్లలు ఆలోచించాలి. ప్రస్తుతానికి సమయం పట్టవచ్చు. ఇప్పుడు అందరూ దానిని అంగీకరించేలాగా లేరు. అందరి బుద్ధికి గోద్రేజ్ తాళం పడి ఉంది. ఇప్పుడు గనక ఈ సందేశం బయటికి వచ్చినట్లయితే విప్లవం జరుగుతుంది. అవును, ఇది ఖచ్చితంగా జరగాల్సిందే. గవర్నమెంట్ హౌస్ లో కూడా మ్యూజియం ఏర్పాటు చేసినట్లయితే చాలా మంది విదేశీయులు వచ్చి చూస్తారని చెప్పండి. విజయం ఖచ్చితంగా పిల్లలకే లభిస్తుంది. కాబట్టి దేహీ అభిమానులైన పిల్లలు మాత్రమే ఇలాంటి ఆలోచనలు చేస్తారు. తండ్రి నుంచి వారసత్వాన్ని పొందడానికి మనం ఏమి చేయాలి అని వారు ఆలోచన చేస్తారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా అని కూడా మనం వ్రాస్తాం కదా. ఇక్కడికి వచ్చే మంచి మంచి వ్యక్తులకు మీరు సూచన చేయాలి. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రారంభోత్సవానికి వస్తున్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రి, ఆ తర్వాత రాష్ట్రపతి కూడా వస్తారు. ఎందుకంటే వారు వెళ్లి దీని గురించి తెలియచేస్తారు. పరమశాంతి అనేది ఇలాగే స్థాపన జరుగుతుందని వారికి చెప్పినట్లయితే వారు ఇష్టపడతారు. వారికి నచ్చే విధంగా తెలియచేయాలి. ఈ రోజు నచ్చకపోయినా రేపైనా నచ్చుతుంది. పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గరికి వెళ్ళమని బాబా చెప్తూనే ఉంటారు. మున్ముందు వారందరూ కూడా అర్థం చేసుకుంటారు. పెళ్లిల కోసం కోస్గర్ అంటే కళ్యాణ మండపాలు నిర్మిస్తున్నారు కదా. ఎంత పెద్ద హోదా ఉంటే అంత పెద్ద మండపాల్లో పెళ్లిళ్లు చేస్తారు. వాటిని సామూహిక వినాశనం జరిగే ఉత్సవంగా చెప్పవచ్చు. కాబట్టి వారికి నెమ్మది నెమ్మదిగా తెలియచేయాలి. ట్రస్టులో కూడా చాలా రకాలుగా ఉంటారు. ముంబైలోని లక్ష్మీనారాయణ దేవాలయంలో ఒక కోస్గర్ అంటే కళ్యాణ మండపాన్ని నిర్మించారు. ఆ తర్వాత అక్కడ పెళ్లిళ్లు అంతగా జరగడం లేదని దానిని హోటల్ నడిపే వారికి ఇచ్చేశారు. ఇది కూడా మంచి పని కాదు. లక్ష్మీనారాయణ దేవాలయంలో హోటల్ ఏర్పాటు చేయడం ఏమిటి? మనుషుల బుద్ధి పూర్తిగా తమో ప్రధానంగా మారిపోయింది కదా. అందుకే ఇటువంటి పనులు చేస్తున్నారు. రోజు రోజుకు వారు తమో ప్రధానంగా మారిపోతున్నారు. ఇలా చేయడం ఓ సామూహిక వినాశనమేనని మీరు తెలియచేయాలి. మీరు మీ ఉన్నతిని చేసుకోండి. పతితులుగా మార్చడాన్ని ఆపండి అని చెప్పాలి. పవిత్రమైన దేవతలుగా మార్చడానికి తండ్రి వచ్చారు. చివరకు గవర్నమెంట్ హౌస్ లో కూడా మ్యూజియం ఏర్పాటు చేసే రోజు వస్తుంది. తాత్కాలికంగా మ్యూజియం ఏర్పాటు జరిగింది కదా. మరి శాశ్వతంగా ఎందుకు చేయకూడదని వారికి తెలియచేయాలి. చాలా మంది అభిప్రాయాలు సేకరించినప్పుడు వారికి ఇలా చెప్పండి. ఖర్చంతా కూడా మేమే పెట్టుకుంటాము.
నిజానికి గవర్నమెంట్ ఎప్పుడు కూడా మాకు డబ్బుల సహాయం చేయదు. పిల్లలు మీరు ఈ విధంగా చెప్పాలి, మా స్వంత ఖర్చుతో ప్రతి గవర్నమెంట్ హౌస్లోనూ మేము ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తాము. ఒకవేళ ఒక పెద్ద గవర్నమెంట్ హౌస్ లో మ్యూజియం ఏర్పాటు చేసినట్లయితే ఆ తర్వాత అన్ని చోట్ల జరిగిపోతాయి. అక్కడ తెలియచేయడానికి ఒక వ్యక్తి కూడా ఉండాలి. ఎవరైనా దీని గురించి తెలియచేయమని అడిగినప్పుడు వారి దగ్గర సమయాన్ని తీసుకోవాలి. మేము ఒక పైసా ఖర్చు కాకుండా స్వర్గానికి వెళ్లే దారిని చెప్తాము అని వారికి చెప్పాలి. మున్ముందు ఈ విధంగా జరుగుతుంది. కానీ తండ్రి పిల్లలను దూరదృష్టి గలవారిగా తీర్చిదిద్దుతున్నారు. తమను తాము మహావీరులుగా భావించే మంచి పిల్లలను కూడా మాయ ముక్కుతో లాగివేస్తుంది. పరిపక్వత లేని వారిని మాయ ఖచ్చితంగా ఓడిస్తుంది. ఎవరైతే దేహాభిమానంలోకి వస్తారో వారి యొక్క ముక్కును మాయ పట్టుకుంటుంది. ఈ గమ్యము చాలా ఉన్నతమైనది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చాలా పెద్ద బాక్సింగ్ జరుగుతుంది. ఇది అన్నిటికంటే పెద్ద బాక్సింగ్. రావణుడిని గెలవడానికి యుద్ధ మైదానంలో కొంచెము దేహాభిమానం వచ్చినా కూడా నేనే చేస్తున్నాను అనే భావన వస్తుంది. అలా వచ్చినట్లయితే మరణంతో సమానమే. మనమందరము ఈశ్వరీయ సేవాధారులము. మనమందరము సందేశాన్ని తెలియచేయాలి. ఇందులో గుప్తమైన కష్టము చాలా ఉంది. మీరు యోగ బలం ద్వారా మిమ్మల్ని మీరు అలంకారం చేసుకుంటున్నారు. ఇందులో గుప్తంగా ఉండి విచార సాగర మదనం చేసినప్పుడే ఆ తన్మయత్వం పెరుగుతుంది. వీరు కూడా ఎక్కువ సేవ చేస్తారు. ఎంతో ప్రేమగా అర్థం చేయించాలి. అనంతమైన తండ్రి యొక్క ఆస్తి ప్రతి కల్పములో భారతీయులకు లభిస్తుంది. 5000 సంవత్సరాల క్రితము ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది కదా. ఇప్పుడైతే దీనిని వేశ్యాలయంగా పిలుస్తారు. సత్యయుగము శివాలయము. దానిని శివబాబా స్థాపన చేస్తారు. దీనిని రావణుడు స్థాపన చేస్తారు. దీనికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. కానీ వానర బుద్ధి కలవారు ఏమీ అర్థం చేసుకోరు. వానరుల ముందు రత్నాలు ఉంచినా కూడా వాటికి అవి రాళ్లలాగానే కనిపిస్తాయి, విసిరివేస్తాయి అనే సామెత కూడా ఉంది కదా. రామాయణంలో కూడా వానరసేన వర్ణన ఉంది. ఇది వానరసేననే కదా. రాముడు వానరసేనను తీసుకున్నట్లుగా చూపిస్తారు. రావణుడు మనుషులను కోతులుగా మార్చివేశారు. రాముడు మళ్ళీ ఆ సేనను యోగ్యులుగా మార్చి రావణునిపై విజయం సాధించేలా చేస్తారు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. పిల్లలు వాస్తవంగా తామేమిటో అనుభూతి చెందాలి. తండ్రి పిల్లలను తమ సమానంగా తయారు చేయడానికి వచ్చారు. ముఖ్యమైన విషయము దేహీ అభిమానిగా అంటే ఆత్మాభిమానిగా అవటము. దేహీ అభిమానిగా మారి ఆలోచించాలి. ఈ రోజు మనము పలానా ప్రైమ్ మినిస్టర్ కు తెలియచేయాలి అని భావించాలి. వారికి దృష్టిని ఇస్తే సాక్షాత్కారం కూడా జరగవచ్చు. మీరు దృష్టిని ఇవ్వాలి. మీరు దేహీ అభిమానిగా ఉంటేనే మీ బ్యాటరీ నిండుతుంది. పేదవారు తమ బ్యాటరీని వెంటనే నింపుకుంటారు. ఎందుకంటే వారు తండ్రిని ఎక్కువగా గుర్తు చేస్తారు. ఎవరిలో అయితే జ్ఞానము బాగుంటుందో, యోగం తక్కువగా ఉంటుందో వారి బ్యాటరీ నిండదు. ఎందుకంటే వారికి తమ దేహం పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుంది. యోగం అసలు చేయరు. అందుకే జ్ఞానం అనే బాణములో పదును ఉండదు. కత్తిలో కూడా పదును నింపుతారు కదా. ఒక కత్తి 10 రూపాయలకు రావచ్చు, లేదా 500 రూపాయలకు కూడా రావచ్చు. గురు గోవింద్ సింగ్ కత్తి గురించి ఎంతగానో పొగుడుతారు. ఇక్కడ హింసకు సంబంధించిన విషయమేమీ లేదు. ఇది యోగ బలం అనే కత్తి. దానికి కూడా పదును కావాలి. హింస అనే మాట ఇక్కడ లేదు. దేవతలు డబుల్ అహింసకులు. వారే ఇప్పుడు మళ్ళీ డబుల్ హింసకులుగా మారిపోయారు. ఈ రోజు డబుల్ హింసకులు రేపు డబుల్ అహింసకులుగా మారుతారు. భారత్ ఈ రోజు ఈ విధంగా ఉంది, రేపు ఆ విధంగా మారుతుంది. ఈ రోజు రావణ రాజ్యం ఉంది, రేపు రామరాజ్యం వస్తుంది. అలాంటప్పుడు పిల్లలకు ఎంతో సంతోషం కలగాలి. మనము నిన్న రావణ రాజ్యంలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాము. ఈ రోజు మనం పరంపిత పరమాత్మతో కలిసి ఉన్నాము. మీరు ఈశ్వరీయ పరివారానికి చెందినవారు కదా. సత్యయుగములు మిమ్మల్ని ఈశ్వరీయ పరివారంగా చెప్పరు. అక్కడ దైవీ పరివారం మాత్రమే ఉంటుంది. ఇది ఈశ్వరీయ పరివారము. బాబా మనలను చదివిస్తున్నారు. తండ్రి నుంచి ఎంతో ప్రేమ లభిస్తుంది. అర్ధకల్పం నుంచి రావణుని ప్రేమ లభించడం వల్ల కోతులుగా మారిపోయారు. ఇప్పుడు అనంతమైన తండ్రి ప్రేమ లభించడం వల్ల మీరు దేవతలుగా మారుతున్నారు. ఇది 5000 సంవత్సరాల మాట. లక్షల సంవత్సరాలుగా వారు చెప్పేశారు. ఈ బ్రహ్మ కూడా మీలాగానే పూజారిగా ఉండేవారు. అందరికంటే చివరి నెంబర్లో ఈ వృక్షానికి చివరలో నిలబడి ఉన్నారు. యోగ బలం ఉంటే ఎవరికైనా తెలియచేసినప్పుడు అది బాణంలా గుచ్చుతుంది. యోగ బలం లేకపోతే ఎవరి బుద్ధి కూడా కదిలించలేరు. యోగ బలం బాగుంటేనే పదును పెరుగుతుంది. భక్తి మార్గం యొక్క శాస్త్రాల ద్వారా నన్ను చేరుకోలేరని, అంతేకాకుండా దుర్గతిని పొందుతారని కూడా తండ్రి చెప్తున్నారు. సత్యయుగంలో మీకు ఎంతో అపారమైన సుఖము లభిస్తుంది, ఎంతో ధనము లభిస్తుంది. ఆ తర్వాత దేవాలయాల్లో కూడా ఎంతో ధనము ఉండేది. దానిని వచ్చి దోసుకుపోయారు. దేవాలయాలు చాలా ఉండేటివి కదా. ప్రజలకు కూడా దేవాలయాలు ఉంటాయి. ప్రజలు కూడా చాలా ధనవంతులుగా ఉంటారు. ప్రజల నుండే రాజులు అప్పులు తీసుకుంటారు. ఇది చాలా గందరగోళమైన ప్రపంచము.
అన్నిటికంటే గందరగోళమైన నగరము కలకత్తా. అక్కడ ఎవరైనా ధనవంతులు ఉంటే వారు పరాయి స్త్రీలకు వేరే ఇల్లు కట్టించి ఇస్తారు, కానీ ఇంట్లో ఉన్న భార్యకు మాత్రం ఇవ్వరు. అందుకే దీని పేరు వేశ్యాలయంగా పిలుస్తారు. దీనిని మార్చడానికి మీరు పిల్లలు కష్టపడాలి. ఎవరైతే చేస్తారో వారే పొందుతారు. దేహాభిమానం వచ్చినట్లయితే పతనము జరిగిపోతుంది. మన్మనాభవ అనే పదం గురించి ఎవరు అర్థం చేసుకోవడం లేదు. సంస్కృత శ్లోకాలను కేవలము కంఠస్థం చేస్తారు. మీరు బ్రాహ్మణులు తప్ప ఇతరులు ఈ జ్ఞానాన్ని తెలియచేయలేరు. ఏ మఠము లేదా పంథాకు చెందినవారు దేవతలుగా కాలేరు. ముందుగా బ్రాహ్మణులుగా కాకుండా దేవతలుగా ఎలా అవుతారు? కల్పం క్రితం ఎవరైతే దేవతలుగా అయ్యారో వారే మళ్ళీ అవుతారు. సమయం పడుతుంది. వృక్షము పెద్దదిగా అవుతున్న కొద్దీ వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇప్పుడు వృక్షం ఎంతో పాతదిగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అంటుకట్టాలి. బ్రాహ్మణులుగా అవ్వాలి. మీ మార్గము చీమ మార్గం నుంచి విహంగ మార్గంగా మారిపోతుంది. తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. స్వదర్శన చక్రాన్ని గుర్తు చేసుకుంటూ ఉండండి. అందరి చేత పురుషార్థం చేయించాలి. గ్రామాల్లో కూడా సేవ చేయాలి. మీ బుద్ధిలో మొత్తం 84 జన్మల చక్రము ఉంది. మీరు బ్రాహ్మణులే మళ్ళీ దేవతలుగా క్షత్రియ వంశీయులుగా మారుతారు. సూర్యవంశీ, చంద్రవంశీ అనే పదాలకు అర్థం ఎవరికి తెలియదు. ఇంత కష్టపడి తెలియచేసినా కూడా ఇంకా అర్థం కావడం లేదంటే దానికి సమయం పడుతుందని అర్థం చేసుకోవాలి. అయినా సరే వస్తూనే ఉంటారు. ప్రజాపిత బ్రహ్మ సంతానమైన పిల్లలకు బయట వేరే గుర్తింపు ఉంది, కానీ లోపలికి వచ్చి చూసినట్లయితే చాలా మంచి పని చేస్తున్నారని గ్రహిస్తారు. ఇది మానవ జాతి యొక్క ప్రవర్తనను సంస్కరించే వారు తెలుసుకుంటారు. దేవతల ప్రవర్తన చూడండి, ఎంతో బాగుంటుంది. వారు సంపూర్ణ నిర్వికారులు కదా. కామము మహాశత్రువు అని తండ్రి చెప్తున్నారు. ఈ 5 వికారాల వల్లే మీ ప్రవర్తన పాడైపోతుంది. మీరు తెలియచేస్తున్నప్పుడు బాగానే వింటారు, కానీ బయటికి వెళ్ళగానే మరిచిపోతారు. అందుకే 100 రకాల అలంకారాలు చేసినా మళ్ళీ చెరిపివేసుకుంటారు అనే సామెత ఉంది. ప్రారంభములో బాబా చాలా తెలియచేసేవారు. బాబా తిడుతున్నారని వారు అనుకునేవారు. డాగ్ ఇన్ ద మేంజర్ అని అనేవారు. అంటే అమృతాన్ని వారు తాగరు, ఇతరులను తాగనివ్వరు. ఇది తండ్రి చెప్పే అర్థము. ఇందులో తిట్టడం అనే మాటను లేదు. దైవీ ప్రవర్తనను కలిగి ఉండమని బాబా చెప్తున్నారు. కుక్కల వలె ఎందుకు అరుస్తారు? స్వర్గంలో కోపం అనేది అసలు ఉండదు. తండ్రి తెలియచేస్తున్నారు కదా. తండ్రి ఎదురుగా కూర్చొని ఏది తెలియచేసినా ఎవరికి ఎప్పుడూ కోపం వచ్చేది కాదు. బాబా ఎంతో సూక్ష్మంగా కూర్చొని తెలియచేస్తారు. డ్రామా చట్టం ప్రకారంగా అన్ని నడుస్తూనే ఉంటాయి. డ్రామాలో ఎటువంటి పొరపాటు లేదు. ఇది అనాది అవినాశి డ్రామా. ఇప్పుడు ఏ నటన అయితే జరుగుతుందో మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత అదే జరుగుతుంది. ఇది ఎలా సాధ్యము? పర్వతాలు విరిగిపోతే మళ్ళీ తమంతట తామే ఎలా తయారవుతాయి అని కొందరు అడుగుతారు. ఇదంతా కూడా మీరు నాటకంలో చూడండి. భవనము కూలిపోయినా మళ్ళీ ఆ నాటకము రిపీట్ అయిన అదే విధంగా కనిపిస్తుంది కదా. ఇది కూడా అనాది డ్రామా యొక్క సిస్టమ్. ముందే నిర్మించబడిన ఆట. ఇది ఉన్నది ఉన్నట్లుగా పునరావృతం అవుతూ ఉంటుంది. దీనిని అర్థం చేసుకోవడానికి విశాలమైన బుద్ధి కావాలి. కొందరి బుద్ధిలో ఇది కూర్చోవడం లేదు. ఇక్కడ ప్రపంచ చరిత్ర, భూగోళము పునరావృతం జరుగుతుంది. రామరాజ్యంలో ఈ దేవీ దేవతల రాజ్యము కొనసాగేది. వీరినే పూజించేవారు. మీరు పూజ్యులుగా ఆ తర్వాత పూజారులుగా అవుతారని తండ్రి చెప్తున్నారు. హంసోహం, మేమే వారిమి అనే అర్థాన్ని కూడా పిల్లలకు తెలియచేశారు. మేమే దేవతలుగా, మేమే క్షత్రియులుగా మారుతూ ఉండే ఆట ఇది. వీటిని బాగా గుర్తు చేసుకోవాలి. ఇతరులకు తెలియచేయడానికి ప్రయత్నించాలి. వ్యాపారాలు చేయకూడదని బాబా చెప్పడం లేదు. కేవలం సతోప్రధానంగా మారాలి. ప్రపంచ చరిత్ర, భూగోళం యొక్క రహస్యాన్ని తెలుసుకొని ఇతరులకు తెలియచేయండి. ముఖ్యమైన విషయము మన్మనాభవ. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని గుర్తు చేయాలి. అప్పుడే సతోప్రధానంగా అవుతారు. ఇది 5000 సంవత్సరాల యొక్క చక్రము. ఇది తిరుగుతూనే ఉంటుంది. అన్నిటికంటే నెంబర్ 1 యాత్ర. మంచిది. ఆత్మీయ పిల్లలకు ప్రియ స్మృతులు. నమస్తే. వరదానము, దివ్య నక్షత్ర భవ. మీ దివ్య నక్షత్రము సదా ప్రకాశిస్తూ కనిపిస్తే ఆ నక్షత్రం యొక్క కాంతి అందరినీ తమ వైపుకు, అదేవిధంగా తండ్రి వైపుకు స్వతహాగానే ఆకర్షిస్తుంది. కాబట్టి సదా ఆత్మిక స్వరూపమనే నక్షత్రము ప్రకాశిస్తోందని అనుభూతి చెందాలి. కాంతి తక్కువగా ఉండడానికి కారణము ఏకాగ్రత లోపించడము. ప్రతిరోజు అమృత వేళ రోజంతా కావలసిన ఏకాగ్రతను పొందాలి. ఓం నమః శివాయ.